ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క ఆదివారపు ఆరాధన మరి ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు బలలో చేయవేయటానికి మనకి అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చక్కగా మనం అందరం కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వాక్యము అనేది రెండంచులు కలిగిన ఖడ్గం. వాక్యం అనేది ప్రతి వారితో ఆయన మాట్లాడుచుంటాడు. కొంతమందికి నొప్పించగలదు, కొంతమందికి వాక్యం అనేది జొంటి తేనె దారుల కన్నా మధురంగా ఉండిద్ది. నొప్పించేది ఎవరికంటే పాపములో ఉన్నవారు నొచ్చుకుంటారు. నొచ్చుకున్నారంటే వాక్యము అర్థమవుద్ది. మరి హాయిగా ఉన్నారంటే వారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారని. ప్రేమించే వారికి జుంటి తేనె ధారల కన్నా మధురంగా వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఈ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం అంటే అంతే. బాగా ఇష్టపడిన వాళ్ళకేమో జుంటి తేనె దారుల కన్నా మధురమైనది. ఆ వాక్యం అంటే ఏముందలే అనుకున్న వాళ్ళు నొచ్చుకుంటారు వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఆ సహజ ముఖంలో అద్దం చూసుకుంటే అద్దంలో మచ్చ కనపడినట్లుగా పాప జీవితంలో మరి తను చేసే పాపం కనపడిద్ది. కాబట్టి వాళ్ళు రొచ్చుకుంటారు. నా గురించి చెప్తున్నాడు అని నొచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి పనిచేసిద్ది. కానీ వాళ్ళు వాడుకోకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఎలా ఉంటుందంట, బాధాకరంగా ఉంటుంది. అంటే రెండంచులు కలిగిన ఖడ్గం ఇటైనా అటైనా పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి. ప్రభువు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఈ రీతిగా మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చదువుదామా? తమ వస్త్రములను అపవిత్ర పరుచుకొని కొందరు సార్టీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడ, మీకు వందనాలు. మరొకసారి నీ పరిశుద్ధ పాద చెంత నాయనా ఇదిగో నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీ సహాయాన్ని కోరుచున్నా, అర్థిస్తూ అడుక్కుంటూ బ్రతిమలాడుతూ గోజాడుతున్నాం. ప్రభా, మీ సహాయం కావాలి. మీ జ్ఞానమును, మీ తెలివిని, మీ ఉజ్జీవాన్ని, మీ వరుడిని ప్రభా నాకు దయచేసి నీ నోటి బోరుగా, నీ చేతి ఆయుధంగా నన్ను వాడుకోండి. ఇక్కడ నేను కాదు, మీరు కనపడండి, మీ స్వరాన్ని వినిపించండి. అయా, వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన. చక్కగా సంతోషంగా ఆయా వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకోవడానికి వారి హృదయంలోకి చేర్చుకోవడానికి సహాయం చేయి. అంతేకాదు, వచ్చిన బిడ్డలను దీవించి రావాల్సిన వారిని నడిపించండి. లైవ్లో వింటున్న వారిని, అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి శబ్దాంతరాల ద్వారా వింటున్న గ్రామస్తులను కూడా దీవించండి. సర్వలోకములో ప్రభా ఈరోజు ప్రభా ఆయా పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన పండుగలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి మందిరంలో జరుగుతున్న ఆరాధనని ప్రభా మీ మహిమార్థమై జరిగించుకున్నామని యేసు నామములో మా మనవలు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ ఏమని సెలవిస్తుంది? అయితే అపవిత్రపరుచుకొనని కొందరు సార్టీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా ఏం చేస్తారంట? సంచరించెదరు. జాగ్రత్త ప్రియులారా. అయితే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి సంఘంలో జాగ్రత్తగా వినాలి. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మృతులైన సంఘం ఉందట. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. మృతులైన సంఘం ఉందట. ఆ మృతులైన సంఘములో కొంతమంది మాత్రమే
అపవిత్రులు కాని వారు ఉన్నారట. దేవుని స్తోత్రం. బలలో చేయివేసే ప్రతివారు క్రీస్తు రక్తమును తాగుచు క్రీస్తు శరీరమును తింటూ మేము పవిత్రులమి, మేము కళంకము లేని వారిమి, మేము పరిశుద్ధులమి అని అనుకుంటుంటే ఈ మాట చెప్తున్నాడు. సంఘములో మృతుల సంఘం ఉందంట ప్రియులారా. అంటే మృతుల సంఘం అంటే ఏంటి? అలవాటు వదలరు, ఆచారాన్ని వదలరు, వారికి కావలసిన కోరికలు తీర్చుకుంటూ వారికి నచ్చినట్లుగా ఉంటూ వారికి నచ్చినట్లుగా జీవించే సంఘం మృతమైన సంఘమట. ఈ మృతమైన సంఘములో కొందరు మాత్రం ఉన్నారట. వారి వస్త్రములు మలియమును చేసుకునక, వస్త్రము అనగా హృదయము, జాగ్రత్తగా వినాలి ప్రియులారా. వస్త్రము అనగా హృదయము. ఆ హృదయమును మలినము చేసుకొని కొంతమంది ఎక్కడున్నారంట? ఆ సంఘములోనే ఉన్నారన్నాడు. మేడం, ఈ 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఏమని ఉంది. 3వ అధ్యాయం స్టార్టింగ్లో చూస్తారు ఒకసారి. సార్తీసులో ఉన్న సంఘమునకు సంఘపు దూతకు ఇలాగూ రాయినది, రాయము 7 నక్షత్రములను 7 దేవుని 7 ఆత్మలు గలవాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. జాగ్రత్తగా వినాలు ప్రియులారా. క్రైస్తవ లోకం ఈ రోజున చాలా మంది ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నాం, ఆత్మీయమైన జీవితంలో ఉన్నాం, పవిత్రతలో ఉన్నాం, పరిశుద్ధతలో ఉన్నాం. కళంకం లేదు, మచ్చ లేదు, డాగు లేదు, మరక లేదు, మరేమీ లేదు, కరుకు లేదు, బుడుపు లేదు అని అనుకుంటూ మృతుల సంఖ్యలో ఉన్నారట. అర్థమవుతుందా? ఏమీ లేదనుకుంటూ అన్ని దాచుకుంటున్నారు వారు. ఏదైనా అసూయ, దేశం, కక్ష, వికృత చేష్టలు, ఇంకా అనేకమైనది. జాగ్రత్త ప్రియులారా. వీళ్ళేమంటారు మళ్ళీ? నేను వారిని ప్రేమించా, నేను వారి మీద జాలిపడ్డా, నేను వాళ్ళకి దయ చూపించా, నేను వారికి అది పెట్టా, నేను వీరికి ఇది పెట్టా, నేను వారికి అది ఇచ్చా, ఇది ఇచ్చా. ఏది ఇచ్చినా ఏది నీతి తెలుపులేదట. హృదయము కళంకముతో ఉందట. జాగ్రత్తగా వినాలి. కానీ నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉన్నది, కానీ మృతుడివే. ఎందుకని ఈ మాట? జీవించడం అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే మంచి మంచి బట్టలు వేసుకొని, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, మంచి హుందాతనంగా సరైన ఫుడ్ తింటూ, అది మిగిలితే ఎవరికన్నా పెట్టి, దాన్నేమో ప్రేమ అంటున్నారు. మిగిలితే పెట్టిన దాన్ని పారేసే అన్నం పెట్టి మిగిలితే పెట్టిన దాన్ని ప్రేమ. పనికిరాంది ఎదుటోళ్ళకి ఇచ్చి ప్రేమ నో, కాదది. ఎలాగుండాలట? జీవించుచున్నావన్న పేరున్నది కానీ మృతుడివే. అంటే మృతులలో నుంచి బయటికి రావాలంటే ఎలాగుండాలంట? వారి వస్త్రములను మలినము చేసుకొని కొందరు ఆ సంఘంలో ఉన్నారట. కొందరు ఉన్నారంటే కొందరు లేరనేగా, అవునా కాదా? జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. సంఘములో 100 మంది ఉన్నారు. 100 మందిలో కొంతమందే మలినము వస్త్రము లేని వారు అయ్యున్నారు. హల్లెలూయా. వారిలో నువ్వు ఉన్నావా? ఇది ఇప్పుడు ప్రశ్న. వారిలో నేనున్నానా? ఎవరిలో? తమ వస్త్రములను మలినము చేసుకొని కొందరిలో మనం ఉంటే దేవుడు దీవించును గాక. అర్థమవుతుంది మీకు? కొందరున్నారని చెప్తున్నాడు, అందరున్నారని ఎందుకు అనలేదు? మరి అందరున్నారని మాదే ఎత్తబడే సంఘం అంటే నేనన్నాను అనుకోండి, ఎలా ఉండదు? బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? కొందరు మాత్రమే ఉన్నాడు అని చెప్తున్నారు, అవునా కదా? కొందరు మాత్రమే ఉన్నారని చెప్తే సేవకుడుగా నేను నిలబడి అందరం అదే అంటే, ఒక ఆయన నాతో అన్నాడు, ఇదే గ్రామంలో ఇక్కడ ఎత్తబడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాను. అంటే ఇక్కడ వాళ్ళందరూ ఎత్తబడేవాళ్ళేనండి అన్నాడు. ఎలా చెప్తారంటే మా మిషనే అంతా అన్నాడు.
అమ్మో, మా మిషనే అంత అంటే మేమందరం ఎత్తబడేవాళ్ళమని సేవకుడు అంటున్నాడు. కానీ లేఖనాలు చెప్తున్నాయి 7 నక్షత్రములను 7 ఆత్మలను చేతబొట్టుకున్నవాడు ఏమంటున్నాడు? నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు సంఘంలో ఉండవే కానీ నీ క్రియలన్నీ నాకు తెలుసు. నువ్వు సజీవుడు అయి ఉన్నావు కానీ చచ్చినోడితో సమానం అని ఆయన అంటున్నాడు. కానీ మానవుడేమంటున్నాడు? ఈడు సొంత ఆలోచనతో సేవకుడు అనేవాడే కావచ్చు, విశ్వాసి అనేవాడే కావచ్చు, సొంత ఆలోచనతో మేమంతా అని అంటున్నాడు. అంటే ఇతడు కూడా పాపియే, సర్టిఫికేట్ ఇచ్చినాడు కూడా పాపే అనాల్సిన అవసరం లేదు. ఎత్తబడే సంఘములో మన సంఘము, ఎత్తబడే వారిలో నేను కూడా ఉంటే దేవునికి స్తోత్రం, అంతేనా అనాల్సింది? ఎత్తబడే సంఘాల్లో కొలకలూరులో బోల్డ్ సంఘాలు ఉన్నాయి, లేకపోతే పిడపర్ల సంఘాలు ఉన్నాయి, లేకపోతే పెద్దపూడిలో ఉండే, లేకపోతే ఎంగళపల్లి, అంటే మన సంస్థలు కంటే చెప్తున్నా, ప్రపంచం అంతా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఎత్తబడే సంఘాలలో ఈ సంఘాలు కూడా ఉండాలని కోరుకోవాలి. ఎత్తబడే వారిలో నేను కూడా ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు ఉన్నవారందరూ ఎత్తబడే వాళ్ళు అయితే నేను ఒక్కడిని వదిలిపెడితే ఏం బాగుంటుందని నేను కూడా ఉంటే బాగుండు దేవా, ఇది ఎవరైనా అడగాల్సింది. మేమందరం ఎత్తుతామని నేను కితాబు ఇవ్వకూడదు. అర్థమవుతుందా? జాగ్రత్త ప్రియులారా. అయితే నువ్వు జీవించుచున్నావన్న పేరున్నది కానీ మృతుడివే. ఎందుకంటే నీ క్రియలు కనబడుతున్నాయి. ఎక్కడ? పరమందు కనబడుతున్నాయి. భూమి మీద చేస్తేనట్ట. హల్లెలూయా. ఏమండి? పరమందు కనపడుతున్నాయంట భూమి మీద చేస్తే. అయితే కిందేమన్నాడు ఆ మాట? నీ క్రియలు నా దేవుని ఎదుట. మళ్ళీ ఇక్కడ చూడండి, మొదట ఆయన ఏమన్నాడు? నాకు కనపడలేదు అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నా దేవుని ఎదుట కనపడలేదు అని అంటున్నాడు. ఏమండి? ఇప్పుడు తండ్రిగా ఉన్న ఆయనకిని కుమారుడిగా ఉన్న ఆయనకిని కనబడ్డం లేదట. మరి నువ్వేంటండి నీ ఎదుటి వారి గురించి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు? అయితే మంచి అంటున్నావు, లేకపోతే చెడు అని చెప్తున్నావు. ఎలా? హలో, మీకు అర్థమవుతుంది వాక్యము? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ మార్చుకుందాం. జాగ్రత్త. నువ్వు ఎలా సర్టిఫికేట్ ఇస్తావు? సేవకుడిగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన ఇది లేదు, విశ్వాసిగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన భక్తి లేదు. మరి మనం ఎలా ఇస్తాం? ఇప్పుడు కనపడాల్సింది ఎవరికి? దేవునికి కనపడాలి. ఇప్పుడు 7 నక్షత్రాలను 7 ఆత్మలను చేతబట్టుకున్నవాడు అంటున్నాడు నీ క్రియలు బాగాలేదు అని. తర్వాత నా దేవుని ఎదుట అని మళ్ళీ ఈయన పలుకుతున్నాడు. అంటే తండ్రి ఎదుట కూడా మన క్రియలు ఎలా ఉన్నాయంట? బాగోలేదట. బాగుండి అని మనం అనుకుంటూ, బాగాలేదని ఎదుటోళ్ళకి తీర్పు తీరుస్తూ ఎలా బ్రతుకుతాం? జాగ్రత్త. మచ్చ అంటే మీకు అర్థం కాని విషయం ఒకటి చెప్తున్నానండి. ఒక తెల్ల పేపర్ తీసుకొని దాని మీద పెన్నుతో ఇట్లా డాట్ పెట్టి ఇక్కడ ఏం కనపడుతుంది అని అంటే తెలుపు కనపడుతుందని ఎవరు చెప్పరు. ఏం చుక్క కనపడుతుందండి అంటారు. ఆ చుక్క కూడా ఉండకూడదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలుపు అంటే అంతే. నేను కొంచెం తెలుపు కొంచెం నలుపు అంటే కుదరదు. అందుకే అంటున్నాడు కదా, ఈ సంఘములో సార్దీస్ అందామా? కాదు, నూతన యెరూషలేము అందాం. హల్లెలూయా. ఈ నూతన యెరూషలేము ప్రార్థన మందిరములో, ఈ నూతన యెరూషలేము సంఘములో చాలా మంది దగ్గర ఏమి లేదంట, పవిత్రత లేదు. చాలా మంది కొంతమంది దగ్గర ఏముందంట? మీరు ఏం చదివారు? 3వ వచనం 3వ అధ్యాయం 4వ వచనంలో. అయితే చదవమ్మా, తలకాయ ఊపుతావేంది? అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచుకొనని కొందరు ఇప్పుడు నూతన యెరూషలేములో, నూతన యెరూషలేము ప్రార్థన మందిరములో. ఈ మాట నీకు మనకి వర్తించింది ప్రియులరా. ఆయన అప్పుడు ఆ సంఘానికి చెప్పాడు, ఇప్పుడు ఈ సంఘానికి చెప్తున్నాడు.
అంతే కదా. ఈ సంఘములో కొందరు అలా ఉన్నారంట, కొందరు ఇలా ఉన్నారట. ఇప్పుడు అందరూ ఎత్తబడతారని నేనెట్టు చెప్తాను? చెప్పలేను కదా. జాగ్రత్తగా వింటే, అయితే వారితో మాట్లాడుచున్న మాట ఏందంట, చదవండి. వారు అర్హులు గనక. ఎవరు? వస్త్రములను మలినపరుచుకొని వారున్నారే, హృదయములను దేవుని తట్టు తిప్పి ఆ దేవుని మీద ఆధారపడి ఉన్నారే, ఆ హృదయమే తెల్లని వస్త్రము. జాగ్రత్తగా వింటే వారట, జాగ్రత్తగా ప్రియులరా, వారు ఎలా ఉన్నారట? అర్హులు గనక, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుతారు. జాగ్రత్తగా వినాలో ప్రియులారా, దేవునితో నువ్వు ఉండాలంటే నీ వస్త్రము మలినము కాకూడదు. దేవునితో నువ్వు సంచరించాలంటే నీ వస్త్రం మలినము కాకూడదు. మలినము కాకూడదంటే ఇప్పుడు ఈ లోకంలో ఈ తెల్లగొడ్డలు ఇవన్నీ ఇది వేరు. కానీ ఆయనతో ఉండాలంటే ఆ తెలుపు అనేదంట దగదగ 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 మహిమతో మెరవాలంట. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అది ధరించుకొని ఆయనతో సంచరించాలంటే మనకేముండాలంట? పవిత్రత కావాలి. అవునా? పరిశుద్ధత కావాలి. ఈ తెలుపు అనే దానికి ఏమిచ్చాడంటే, ఒకటి పవిత్రత, రెండోది పరిశుద్ధత. ప్రియులారా, కాబట్టి ఈ పవిత్రత పరిశుద్ధత ఎలాంటివంట? తెల్లనివి అని రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏంటంటే మన హృదయాలు తెల్లగా ఉండాలి. అయితే ప్రియులారా, మనం జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించగలిగితే దేవుని వాక్యం చెప్పుచున్నట్లుగా ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, తెల్లని వస్త్రములను ధరించుకుని ఆయనతో కూడా మనం ఏం చేయాలంట? సంచరించాలంటే ఏం కావాలో మనకి? మంచి ప్రవర్తన కావాలి, మంచి ఆలోచన కావాలి, మంచిగా జీవించాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి, నీతి యథార్థతలో మనలో ఉండాలి. ఎప్పుడైనా ప్రియులారా, మనము దేవునితో ఉండాలి అనుకుంటే మనం చేయాల్సిన పని జాగ్రత్తగా గమనించగలిగితే ఆయనకి అనుకూలంగా ఉండటమే. కాబట్టి మృతులైన సంఘములోనంట జీవించేవారు కొంతమంది ఉన్నారట. ఏమండి? సంఘంలో ఏమున్నారంట? మృతులైన వారు ఉన్నారని చెప్తున్నారు. మృతులైన సంఘం, మృతులైన సంఘములో జీవించేవారు ఉన్నారట. కాబట్టి ఎంతమంది మృతులైన వారు ఉన్నారో సంఘములో, ఎంతమంది జీవించేవారు ఉన్నారో ఎవరికి వారే పరీక్షించుకొని పరిశోధన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హల్లెలూయా. నేను మృతుల సంఖ్యలో ఉన్నానా, జీవించేవారి సంఖ్యలో ఉన్నానా? అంటే మనం బల్లలో చేయి వేస్తానంగా మనం కూడా జీవించేవారమంటే కాదు ప్రియులారా. బల్లలో చేయి వేసినంత మాత్రాన జీవించేవారేం కాదు. ఒక మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు బల్లలో చేయి వేశారు. బల్లలో చేయి వేసి వాళ్ళకిచ్చి ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇది మరల తర్వాత తండ్రి ఆ లోకంలో మనం కలిసేదాకా, పరలోకంలో కలిసేదాకా మళ్ళీ నేను బల్లలో చేయవేను, కొత్తగా అక్కడేద్దాం అన్నట్టుగా మాట్లాడి ఆయన తర్వాత చేసిన పని ఏంటంటే సిద్ధమైపోయాడంట. మనోళ్ళు సిద్ధపడతారు కదా. ఏ రాత్రి? శనివారపు రాత్రి సిద్ధపాటు అంటారు. అసలు సిద్ధపాటు అనేది మళ్ళీ క్లారిటీ ఇస్తాను, కావాలంటే మీకు రిఫరెన్స్ ఇస్తాను. మత్తయి సువార్తలో ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మేడగదిలో దానిలో కూర్చొని వారితో పాటు బల్లలో చేయి వేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే గెత్సెమనే తోటలోకి వెళ్ళాడట ప్రార్థన చేయటానికి. ఏమని? అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినా నాదే ఉంది, నీ చిత్తమే సిద్ధించేలాగా చెయ్యని ఆయన సిద్ధపరుచుకున్నాడు. దేనికి? తెల్లారేపాటికి ప్రాణం పెట్టడానికి. ఇది సిద్ధపాటు. హల్లెలూయా. బల్లలో చేవేసి నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు?
క్రీస్తు రక్తమును పానీయము చేసి ఆయన శరీరాన్ని తింటున్న నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? దేవుని కార్యాలను చేయటానికి, దేవుని చిత్తాన్ని జరిగించటానికి, దేవుడు చెప్పిన ప్రతిదీ చేయటానికి సిద్ధమవుతున్నావా? రాత్రి సిద్ధమై పొద్దున్నే బల్లలో చేయటం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. సిద్ధపడకపోయినా బల్లలో చేయవేయచ్చు. దారిని పోయేవాళ్ళు కూడా వేయచ్చు. ఎందుకని? వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, టైం లేదు, వచ్చారు, బల్లలో చేయి. నువ్వు అడుగుతావా? రాత్రి సిద్ధపాటు అంటే తెల్లారి సిద్ధపడి ఉండాల. బల్లలో చేయి వేసిన తర్వాత సిద్ధపడి ఉండాలి. ఎలాగా? దేవుని పిలుపుకి లోబడువారుగా. హల్లెలూయా. దేవుని పిలుపుకి లోబడే సంఘంగా, దేవుని మాటకి విలువిచ్చే సంఘంగా, ఆయన నామాన్ని గణపరిచే సంఘంగా, ఆయన నామాన్ని హెచ్చించే సంఘంగా, తండ్రి మీద ప్రేమ ఉంటే గౌరవిస్తావు. గౌరవించే సంఘంగా మనం ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలంట. ప్రియులారా, ఎందుకు? బల్లలో చేవేశాడు, వచ్చాడు, ప్రార్థన చేశాడు. నా ఇష్టం కాదు, నీ చిత్తాన్ని జరిగి. ఏం జరిగిమన్నాడు? నీ చిత్తం, నేను రెడీ. హల్లెలూయా. ఏంటంట? తండ్రి, నీ చిత్తమే జరుగులాగన నన్ను సిద్ధపరచు అనని ఆయన సిద్ధపరచుకున్నాడట. మళ్ళా మరి మనం జాగ్రత్త. బల్ల వేస్తాం, అడావిడికి ఇంటికి వెళ్తాం, మన పని మనం చేసుకుంటే యథావిధిగా నడిచిపోతూ ఉంటుంది. నిన్నుండదే, ఈరోజు ఉంది, ఈరోజు ఉండదే, రేపు ఉండిద్దంట. ఇంకెప్పుడు కొత్త సంవత్సరం అంటే మలినము వస్త్రము లేని వారు ఆ సంఘములో ఉండారని చెప్పుకుంటేనే నూతనమైన సంవత్సరం. హల్లెలూయా. ఏమంట? మలిన వస్త్రము లేదు. నిన్నున్న ఆలోచన ఈడిలో ఈరోజు లేదు, ఈరోజు ఉన్నది రేపు ఉండకూడదు. ప్రతి మనిషిలో ఉండాల్సింది ఏంటంటే ఇది. నువ్వు ఎప్పుడు అలాగే ఉండి నేను ఇంకా కొత్త సంవత్సరంలోకి వచ్చాను అనుకుంటే ఉపయోగం ఏముంది? మృతుల సంఘములో ఉన్న జీవించుచున్నవాడా, మృతుల సంఘములో ఉన్న జీవించుచున్నదానా, జాగ్రత్త. మృతుల సంఘములో ఉంటే ఉండొచ్చు, కానీ ఆ మురికి కంటకూడదు, ఆ పాపం నీకు అంటకూడదు, ఆ మలినం నీకు అంటకూడదు, ఆ అపవిత్రత నీకు అంటకూడదు, ఆ అపకీర్తి నీకు రాకూడదు, ఆ చీకటి నిన్ను ముట్టడి వేయకూడదు. హల్లెలూయా. ఇది పవిత్రత అంటే. జాగ్రత్త గమనిస్తే ఇప్పుడు రండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూస్తే మనం కూడా ఎలా ఉండాలనేది, పవిత్రతను మనం అనుసరిస్తూ ఉండాలట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం ఒకసారి. జాగ్రత్తగా విందాం ప్రియులారా. అందరితో పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎవడను హల్లెలూయా. ఏంటంటే ఈ మాట మీకు అర్థమైందా? మొదట ఆ సంఘములో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? కొందరు ఇలాగ ఉన్నారట. ఆ కొందరు ఎలాగ ఉండాలట? సమాధానం, పరిశుద్ధతయు కలిగి ఉండటానికి చేసావా? ఏమండి, చేశారా? చేస్తారా? చేయడానికి ప్రయత్నం చేయి. మన జీవితం అంతా ప్రయత్నం చేయటమేనంట. మన జీవితం అంతా నేర్చుకోవటమేనంట. మన జీవితం అంతా నేర్చుకునే ఆలోచనతో ఉండాలంట ప్రియులారా. అంటే ఏదైనా ప్రయత్నం చేస్తేనే వచ్చేది. ఇప్పుడు లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు, పాపపు అలవాటు మానేసి ప్రార్థనకు వస్తా అంటున్నాడు. నేను అడిగితే ఒక అతను, నేను తాగుడు మానేసి ప్రార్థనకు వస్తా, నేను సిగరెట్ మానేసి ప్రార్థనకు వస్తా, నేను బూతులు మానేసి ప్రార్థనకు వస్తా. మానేసి అంటే ఎప్పుడు వస్తాడు అసలు చెప్పండి? అది పిచ్చి మాటే. మానేసి వస్తాననేది కుదరదు, కానీ వస్తే మానేస్తావు. హల్లెలూయా. దీన్ని ప్రయత్నం అంటారు. ఏమంటారు? నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి, నన్ను నేను పవిత్రతలోకి తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆ నలుపు విరిగిపోయి తెలుపులోకి వస్తావు. కాబట్టి నీవు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఏంటంట? సమాధానమును
సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎవరితో? అందరితో. హల్లెలూయా. కొందరితో అనలేదు ఇక్కడ, మళ్ళీ అందరితో. అందరితో నువ్వు ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. నీకు నచ్చిన వాళ్ళతో సమాధానం, నువ్వు మెచ్చిన వాళ్ళతో సమాధానం, నీకు అలవాటైన వాళ్ళతో సమాధానం. నువ్వు చూసిన దృష్టితో ఉంటేనే వాళ్ళే నీతిమంతులని వారితో సమాధానం కాదు. యేసుక్రీస్తు ఇంకా మనం పాపులుగా ఉండగానే ప్రాణం పెట్టాడంట. ఇంకా మనం పాపులుగా ఉండగానే ప్రాణం. నువ్వు పవిత్రతలోకి వచ్చానంటున్నావుగా, వచ్చినప్పుడు సమాధానం ఉండాలిగా నీ దగ్గర. ఏది? ఎత్తబడే సంఘం ఎత్తబడాలి అని నేను అని అనుకుంటే ఇతరులతో సమాధానం కలిగి నేను ఉండాలి, ఇతరులతో సమాధానం కలిగి నువ్వు ఉండాలి. సంఘం అంతా కలిసి సమాధానం కలిగి ఉంటేనే ఎత్తబడటానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? నా మట్టుకు నేను అనుకోవాలి, తర్వాత మన మట్టుకు మనం అనుకోవాలి. ఎందుకని? ఇప్పుడు ఇంతమందిలో నా మట్టుకను నేనని ఎవరి కాళ్ళే అనుకోవాలి. ఇప్పుడు ఇన్ని సంఘాలలో మన సంఘం కూడా అని అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరినాళ్ళు బలపరుచుకుంటారు. జాగ్రత్త ప్రియులారా. ప్రభువు యొక్క శరీరాన్ని తిని ప్రభు యొక్క రక్తమును పానీయం చేసినంత మాత్రాన పరలోకంలో ఉంటావేమో, ఎక్కడొక చోట ఉంటే నాకు తెలియదు, నేను చెప్పకూడదు కాబట్టి. కానీ పరిపూర్ణతలోకి రావాలంటే ఏం కావాలా? సమాధానం కావాలట. అవునా కదా? ప్రేమతో ప్రాణం పెట్టాడంట ఆయన. ఎట్ట పెట్టాడు? ఎందుకు? ఏం చేసేవని? మా అబ్బాయి నాకు నచ్చింది చేస్తే డబ్బులు ఇస్తా, మా అమ్మాయి నాకు నచ్చింది చేస్తే డబ్బులు ఇస్తా. అవునా కదా? నచ్చింది చేస్తే. మరి నచ్చినా నచ్చకపోయినా ప్రాణం పెట్టాడుగా ఆయన, ప్రేమించి. జాగ్రత్త. ఇప్పుడు ఆయన శరీరాన్ని తినే నీవు, ఆయన రక్తమును త్రాగే నీవు ఇప్పుడు ఏం చేయాలా? మరి ఆయన సమాధానం, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన మమకారం, ఆయన అనురాగం ఇవన్నీ కూడా నీలో రావాలి కదా. అవునా కదా? అప్పుడు ఏమవుతుందట? చదవండి అక్కడ. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు. ఆగండి. ఏం చేయాలా? ప్రయత్నం చేసావా? నేను అనేది ఏంటంటే, ప్రయత్నం చేసావా? చేస్తావా? చేయటానికి కూడా ప్రయత్నం చేస్తావా? ఎక్కడో చోట ఉండాలి. ఇప్పుడు నేను ఈ సంవత్సరంలో నా ఆలోచన ఏంటంటే, ఏదైనా అంటే మానవులు సహజంగా ఏంటంటే ప్రతి చిన్న విషయంలో, ఏదో చిన్న విషయంలో అబద్ధం ఆడటం, ఏదో చిన్న విషయంలో ఏముందలే అని అనుకోవటం, అవి చేస్తూ ఉంటారు. అది సహజంగా జరుగుతుంది. నేనేమనుకుంటున్నానంటే, ఈ సంవత్సరంలో ఏ విషయంలోనైనా ఆ తప్పు కూడా దొల్లకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ గబక్కన మాట్లాడినా నేను ఇలాగెందుకు మాట్లాడాను అని, దీన్ని మాట్లాడకూడదని మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అడిగాను. అర్థమైందా? 1 తారీఖు వర్తమానం నాకు అదే వాగ్దానం. హల్లెలూయా. దావీదు దేవుని దృష్టికి అనుకూలుడై తర్వాత ఏంటంట? సత్యంలో ఉన్నాడు. తర్వాత ఏంటంట? నీతిలో ఉన్నాడు. తర్వాత ఏంటంట? యథార్థతలో ఉన్నాడంట. ఈ 4 ఉండటం వలన దావీదు కుటుంబం కుమారులు దీవించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శాశ్వత సింహాసన సీనుడై ఉండటానికి కూడా అవకాశం అయిందంట. ఇప్పుడు నా ప్రయత్నం కూడా ఏంటంటే, నేను కూడా యథార్థత అనే మాటను తీసుకున్నాను. యథార్థత అంటే ప్రతిదీ కూడా ఖండితముగా, ఖచ్చితంగా, నచ్చినా నచ్చకపోయినా. హల్లెలూయా. ఆ విషయాన్ని బయట పెట్టాలనేదే నా ఉద్దేశం. ఇప్పుడు అలాగే ఇక్కడ ఏంటంట, ప్రతి వారికి కూడా ప్రయత్నం చేయాలి. దేనికోసం ప్రయత్నం? మనం ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కొరకు
ప్రయత్నం. అవునా కాదా? మంచి తినడానికి మంచి ఫుడ్కి ప్రయత్నం. అవునా కదా? వ్యాపారానికి ప్రయత్నం, వివాహానికి ప్రయత్నం. అవునా కదా? ప్రతిదానికి ప్రయత్నం. పవిత్రతలోకి ప్రయత్నం లేదు. పవిత్రంగా ఉండాలనే ప్రయత్నం చేసే మానవుడు లేడు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రయత్నించుడి. పోయేదేముంది? అవునా కదా? ప్రయత్నం చేస్తే నీకు అర్థమైంది కదా. ఒక్కొక్కటి మార్చుకుంటాం. ఒకప్పుడు మనందరం క్రీస్తుని గుర్తెరగలేదండి. క్రీస్తుని ఇప్పుడు గుర్తెరగమంటే ఆయనలోకి రావటానికి కొంచెం సిగ్గుపడతా మందిరానికి వెళ్తాం, ప్రయత్నం. సిగ్గుపడతా పాట పాడతాం, ప్రయత్నం. సిగ్గుపడతా వాక్యాన్ని చదువుతాం, ప్రయత్నం. ప్రార్థన చెయ్యయ్యా అనగానే నాకు రాదండి అని రాదంటూనే ప్రార్థన చేస్తాం. ప్రయత్నం అంటే ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఈరోజు మైకు తీసుకుని వాక్యం చెప్తున్నాను. కొన్ని వేల మందిలో నేను చెప్తాను, 1,00,000 మందిలో. ముందు ప్రయత్నం చేయాలి కదా. ఇది ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే మనం ఏం చేయాలి? ప్రయత్నించుడి, పరిశుద్ధులు కాకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. జాగ్రత్తగా వినాలో ప్రియులారా. హలో, మీరు వినండి ప్రియులారా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడానికి లేదట. అవునా కదా? ఇప్పుడు పరిశుద్ధత మనలో ఉందా లేదా? ఈ లోకంలో ఎవడు చూసినా చూడకపోయినా, నువ్వు చూసినా చూడకపోయినా, కానీ నువ్వు ఆయన చూడాలంటే నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతని మరి పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. జాగ్రత్త ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా పొందుపరచుకోండి. మనం చేయాల్సింది ప్రయత్నం చేస్తే పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధులం అయితే ప్రభువును చూస్తాం. ప్రభువును చూడడానికి మనము ఏమవుతాం? అర్హులం అవుతాం. ఒకవేళ ఇంత చేసి అంత చేసి ప్రభువును చూడకపోతే ఉపయోగం ఏంటి? బాగా కష్టపడి పనిచేసి కొద్దిగా పోగొట్టుకున్నావు. పాపం పరిగెత్తే వాళ్ళని చూడండి. అవునా కదా? పరిగెత్తే బాగా చివరిదాకా పరిగెత్తారు. అక్కడికి వెళ్ళేవారికి అలసటొట్టి ఆగిపోతే ఇంత పరుగు వ్యర్థమేగా. ఓడిపోయారన్నారు కానీ పోరాడాడరా అంటారా? ఏమండి? నువ్వు బాగా సంపాదించావు, తినడానికి నీ దగ్గర లేదు, ఏమంటారు? జాగ్రత్త. పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేవు. ఎన్ని సంవత్సరాన్ని ప్రార్థనకి వెళ్ళినా నీ దగ్గరికి పవిత్రత రాకపోతే, పరిశుద్ధత రాకపోతే ఇక నువ్వు ప్రార్థన అంతా వ్యర్థం. వెళ్ళాడు కానీ ప్రయోజనం ఏముంది? ప్రార్థనకి వెళ్ళిద్ది, మనసు సరిలేదు. ప్రార్థనకి వెళ్ళిద్ది, మాట సరిలేదు. ప్రార్థనకి వెళ్ళిద్ది, ఆ ఒక ఆలోచన సరిలేదు, అతని యొక్క ఆలోచన సరిలేదు అని అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా ఉపయోగం లేదు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఏదేమైనప్పటికీ ప్రభు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామో అప్పుడు చక్కగా దేవుణ్ణి మనం చూస్తాం. అయితే అదే మాట ఇంకోసారి చూద్దాం రండి ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా ఏం చేసుకుంటాడట? జాగ్రత్తగా. దేనికోసం? ఇక్కడ చదివిన మాట ఏంటంట? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఎవరి మీద నిరీక్షణ? దేవుని మీద నిరీక్షణ పెట్టుకుంటే
మనం కూడా ఏమవుతాం? ఏది కావాలని నువ్వు నిరీక్షించావో అది వచ్చింది. అవునా కాదు? ఇప్పుడు క్రీస్తునందు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఇప్పుడు ఆయనలో ఉన్న పవిత్రత అంట ఖచ్చితంగా వచ్చింది అంట. ఆ పవిత్రత వచ్చినప్పుడు ఆయన్ని మనం చూస్తాం కనులారు. ఇప్పుడు పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఆయన్ని చూడటం కష్టం అని జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిస్తే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట మళ్ళీ చదువుతున్నాను. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును, ఆగదాం అక్కడ, ప్రతివాడును. ఇప్పుడు ఎవడైతే నిరీక్షణ పెట్టుకుంటాడో వాడు, ప్రతివాడు, ఎలాంటి వాడైనా, ఎలాంటి ఆమెనా, ఎవరైనా కానీ ప్రతివాడు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండాలి. కొంతమందికి నిర్లక్ష్యం ఎక్కువ, అందుకే వాళ్ళని మృతులు అన్నాడు. పేరుకి ప్రార్థనకు పోతారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, అన్నీ చేస్తారు, కానీ నిరీక్షణ లేకుండా నిర్లక్ష్యం. ఏమో చేస్తాడంటావా, చూద్దాం, చేస్తాడంటావా అంటావా అనే కాడ పడిపోతారు. ఆయన చేస్తాడు, ఆయన మీద నా నిరీక్షణ, ఆయనే నా నిరీక్షణ. ఆయన తప్ప మరొకడు లేడు, నన్ను ఆదుకునేవాడు లేడు, నన్ను ప్రేమించేవాడు లేడు, నన్ను బలపరచువాడు లేడు, నన్ను స్థిరపరచువాడు లేడు. ఆయనే సమస్తములో నాకున్నవాడు. హల్లెలూయా. ఆ మాట నేను పని ప్రారంభించు, నీకు అసాధ్యమైంది ఏమైనా ఉండిద్దా? సమస్తమును సాధ్యమేనంట. సమస్తము సాధ్యమే అన్నాడు. అదొకటి ఇదొకటి, ఒక్కొక్కటి అయ్యిద్ది, ఒక్కొక్కటి అవ్వదు అనలేదు. సమస్తము సాధ్యం అంటే ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు కూడా లెగుస్తాడంట. అది సమస్తము సాధ్యం అంటే. ఇక చిన్న చిన్న అనేది పెద్ద పనే కాదు. ఏమండి, అవునా కాదా? ఇప్పుడు ఎలీషా చనిపోయిన తర్వాత సంవత్సర కాలానికి, సంవత్సరము తర్వాత యుద్ధంలో ఎవడో ఒకడు చచ్చిపోతే ఆయన తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టారట. పాతి పెట్టే సమయంలో ఎలీషా ఎముక అతనికి తగిలిందంట. ఎలీషా ఎముక అతనికి తగిలితే, ఆ ఎలీషా ఎముక తగిలితే చచ్చిపోయినోడు లేచి బతికాడంట. గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు కూడా. అర్థమైందా? చచ్చిపోయి సంవత్సరం అయిపోయిందంట. సంవత్సరం తర్వాత ఎవరినో మట్టిలో పెడతానికి తీసుకెళ్తే ఆయన ఎముక ఆడికి తగిలిందంట. ఆడికి తగలగానే వీళ్ళు లేచాడట. జాగ్రత్తగా వినాలి. అంటే ఎలీషా ఎముకలో పవర్ ఉందని కాదు, ఇది ఎలీషాలో ఉన్న దేవుడిలో పవర్ ఉంది. హల్లెలూయా. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, సమస్తము అనే మాట గురించి చెప్పాను నేను. ప్రియులారా, మీరు చదవబడిన మాటలో ఇందాక పైన ప్రకటన గ్రంథంలో చదవబడిన మాట ఏంటంటే, మీరు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనక కొందరు సార్తీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. జాగ్రత్త, ఇక్కడ ఏ మాట చెప్దాం. అర్హులు అనే దాని గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు దాకా మీకేం చెప్పానంటే రెండు మాటలు కూడా ఏంటంట, తెల్లని వస్త్రములు గలవారని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెల్లని వస్త్రములు అని చెప్పాను. అయితే ఇప్పుడు అర్హులైన వారి గురించి ఒక మాట చెప్తాను. రండి చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, దానిలో 1వ అధ్యాయం 5వ వచనములో ఇలా ఉంది. చూద్దాం ఒకసారి, చూద్దామా? దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇప్పుడు అర్హులైన వారు ఏడుంటారట? దేవుని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులట, అర్హులు. ఏమండి?
ప్రకటన గ్రంథంలో చదివారు కదా, దానిలో ఒక మాట ఏంటంటే అర్హులు. ఈ అర్హులు ఎవరట? దేని కొరకు ఎదురు చూసేవారు వీరు? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారు. అంటే వీరు ఒక మాట చెప్పాలంటే భూమి మీద సిద్ధమైన వారు. మలిన వస్త్రములు అనగా, జాగ్రత్తగా వినాలంటే, మలినము లేని హృదయము కలిగిన వారు. వీళ్ళు ఎలాంటి వారంటే పవిత్రులు అనబడిన వారు. ఇలాంటి పరిశుద్ధులు అనబడిన వారు. వీళ్ళు ఎవరంటే దేవుని రాజ్యానికి అర్హులైన వారు. దేవుని స్తోత్రం. ఈ అర్హులైన వారు ఏడుంటారట? దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ దేవుని రాజ్యము మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం. జాగ్రత్తగా, ఎంచబడాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఓర్చుకోవాలంట. హల్లెలూయా. ఎట్టగొట్ట ఒక్క గంట ఓర్చుకుంటే తర్వాత ఏమొచ్చింది? జీతం వచ్చింది. అవునా కదా? సాయంత్రం 5 దాకా ఉద్యోగం చేస్తాం, సాయంత్రం 5 దాకా పొలం పని చేస్తాం, సాయంత్రం 6 దాకా వ్యాపారం చేస్తాం, లేదా 10 దాకా చేస్తాం. తర్వాత ఏమొచ్చింది? రిలాక్స్. ఏమొచ్చింది? పద్దాకలు కష్టపడమంట. కష్టపడే సమయం 29 రోజులు కష్టపడి ఇంకొక రోజు లాస్ట్లో ఏమనుకుంటారు వీళ్ళు ఎంప్లాయీస్? ఈ ఒక్కరోజు కష్టపడితే రేపో ఎల్లుండో జీతం వచ్చింది. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు కూడా అంతే. భూమి మీద ఉండ ఈ కొద్ది కాలం కష్టపడితే, భూమి మీద ఉండ ఈ కొద్ది కాలం శ్రమ పడితే, భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలంలో సిద్ధపడితే, తర్వాత ఏంటంట? తరతరముల వరకు యుగ యుగముల వరకు నువ్వు ప్రశాంతమైన ప్రాంతములో ఉంటావట. ఆ ప్రాంతములో ఎప్పుడు కూడా నీకు ఆకలి లేదంట, దప్పు లేదంట, కష్టం లేదంట, వేదన లేదంట, బాధ లేదంట, నష్టం లేదంట. దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక పదాన్ని ధ్యానించడం తప్ప. హల్లెలూయా. ఏంది చలనం ఉండట్ల? చలనం లేదు మీ దగ్గర, ఎవరి దగ్గర కూడా. దేవుని వాక్యం ఎంత ఉత్సవంగా ప్రకటించబడుతుందో జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో, మీరు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన, జాగ్రత్తగా వినాలి, ఏమైనా ఖచ్చితంగా, అవునగా, ఖచ్చితమైన సూచన. మీరు శ్రమలో ఓర్చుకోవాలి. న్యాయమైన సూచనది. ఆ సూచన కూడా ఎలా ఉందంటే ఖచ్చితంగా ఉందట. ఈ మాటని చదివేటప్పుడు మనం అర్థం చేసుకోగలిగితే ప్రియులారా, దేవుడు నీతో నాతో ఎలా మాట్లాడుతున్నాడో కూడా అర్థమైపోయిద్ది. మనం చదివిన మాట ప్రకారంగా, అయితే తమ వస్త్రములను మలినపరుచుకొని అపవిత్రపరుచుకొని కొందరు సార్తీసులో నీ యొద్ద ఉన్నారనే మాట వారు చక్కగా మనతో మాట్లాడితే కొందరు ఉన్నారంట. ఆ కొందరిలో నేనున్నానా లేదా, ఆ కొందరిలో నువ్వున్నావా లేదా, ఆ కొందరిలో మనమున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ కూడా పవిత్రులు కాదని దీనికి అర్థం. అర్థమవుతుందా? వేల సంఘం ఉంది, వేల సంఘాల్లో పవిత్రులు ఉన్నారని కాదు అర్థం. యాలామిర్రుగా వెళ్తున్నారని అర్థం. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళే వాళ్ళందరూ చిన్న చిన్న సంఘాల నుంచి దోచుకునేవాళ్ళే, ఒక మాట చెప్పాలంటే. అంతేగా? పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయండి, అక్కడ యాలామిర్రిగా ఏదో జరుగుతుంది తిరణాలని చెప్పి ఈ చిన్న సంఘాల వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ సంఘ కాపురు ఏం చేస్తున్నాడు? దోచుకున్నట్టేగా. ఎవరైనా మైకు తీసుకొని ఖచ్చితంగా మీరెవరో, బాప్తిసం లేని వారా, బాప్తిసం ఉన్నవారా, నూతనమైన వారా కాదా, ఏ సంఘం నుంచి వస్తున్నాడు, మీ సంఘ కాపర బాధపడుతున్నాడు, ఆ సంఘ కాపరను ఎందుకు ఏడిపించబడ్డాం, దేవుడి దగ్గర కొత్త సంవత్సరంలో దీవించబడ్డాం. దీవించబడ్డం అంటే, ఆశీర్వదించబడ్డం అంటే ఏంటి? ఏంటి దీవించబడ్డామంటే, ఆశీర్వదించబడ్డామంటే ఏంటి? ఒక అరెకరం పొలం ఉంటే
10 సెంట్లు పొలం కొంటే 4 సెంట్లు పొలం కొంటే దీవించబడ్డామండి కాదు. అసలు నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, కొత్త సంవత్సరములో నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడి వల్ల దీవించబడ్డావని చెప్పాలి. సత్యములోకి వస్తే దేవుడి వల్ల దీవించబడ్డానని చెప్పాలి. నీవు ఆ నీతి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడి దయ వల్ల ఆశీర్వదించబడ్డావని చెప్పాలి. ఈ చెప్పరు మనోళ్ళు. కొంచెం భక్తి కోణం పెంచబడిందండి, ఇది దీవించబడటం అంటే. ఈ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఉండే కొందిన గంతులైటం ఎక్కువైపోతే దీవించబడడం అంటే అది కాదు. జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే చివరి మాట అక్కడ ఏమని రాయబడిందంటే, మళ్ళీ 4వ వచనంలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడి ఉంది? అయితే వారు తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు కూడా చెప్పాం. తర్వాత గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా ఉన్నారు. తెల్లని వస్త్రములు ధరించుకున్న వాళ్ళని బట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రండి ప్రియులారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములను ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములను పెట్టుకున్నవారై కూర్చుని ఉండిరి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఏమండి? తెల్లని వస్త్రములు ధరించిన వారు సింహాసనం ఉందట. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయట. ఈ 24 సింహాసనాల మీద ఉన్నవారు ఎలా ఉన్నారంట? తెల్లని వస్త్రములు ధరించుకొని తన తలల మీద ఏ కిరీటము? సువర్ణ కిరీటాలు పెట్టుకొని కూర్చున్నారట. ఇప్పుడు మధ్యలో ఎవరున్నారని అర్థం? మరి చుట్టూ ఉన్నవారు ఎవరట? 24 పెద్దలు 24 సింహాసనాల మీద కూర్చున్నారట. జాగ్రత్తగా ఉంటే మరి వీళ్ళు ఎందుకు కూర్చున్నారయ్యా అంటే, తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై అంటే వీరి హృదయాలకు కూడా ఎలా ఉన్నాయంటే బహు తెలుపుగా ఉన్నాయంట. హల్లెలూయా. తెల్లని వస్త్రం అంటే మనం కట్టుకున్న గుడ్ల గురించి కాదండి ఇక్కడ మాట్లాడుతుంది. మనం ఎంత తెలుపు కట్టుకున్నా, ఎంత తెల్లని కట్టుకున్నా, హృదయము తెలుపు లేకపోతే, హృదయం అనేది తెల్లగా లేకపోతే, హృదయం అనేది అపవిత్రతలో ఉంటే ఏంటంట, నువ్వు ఎంత తెల్ల గుడ్లు కట్టుకున్నా ఉపయోగం లేదు. కాబట్టి నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, హృదయాన్ని తెలుపు చేసుకున్న 24 మంది వారెలా ఉన్నారంటే 24 సింహాసనాల మీద ఆసీనులై ఆయనతో కూడా ఉన్నారని చెప్తున్నారు. 24 పెద్దలు ఎలా ఉన్నారమ్మా? తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద ఏ కిరీటం ఇస్తారంట? ఎవరికి? మనకు కూడా ఇస్తాడు. ఎప్పుడు? పరిశుద్ధత పవిత్రత ఉన్నప్పుడు. అర్థమవుతుందా? పరిశుద్ధత పవిత్రత ఉన్నప్పుడు మనకిని ఇస్తాడు. మనం ఇప్పుడు ప్రయత్నం చేయాల్సింది దేనికంటే, అయితే ఆ సింహాసనం మీద ఉండటానికి, ఆ కిరీటాన్ని ధరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ప్రియులారా, ఏముందలే ఆదివారం వెళ్ళాము వచ్చాములే అంటే నీవు ఆయన పరిశుద్ధత లేకుండా చూడలేవట. మరి కిరీటం ఏడొచ్చిద్ది? సింహాసనం ఏడొచ్చిద్ది? నువ్వు చూడకపోతే వచ్చిద్దా? రాదు. ఎందుకని? మనలో పవిత్రత లేదు. అందుకే అంటున్నాడు కదా, నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ మృతుడివే. కానీ ఆ మృతుల సంఘములో కొంతమంది ఉన్నారు కదా,
ఎవరాళ్ళు? హృదయాలు మలినము పట్టని వారు కొందరున్నారట. హృదయము కఠినము కాని వారు కొందరున్నారట. మంచి హృదయము కలిగిన వారు కొందరున్నారట. వాళ్ళకేమిస్తానంటున్నాడు? తెల్లని వస్త్రాలు ఇస్తానంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు గమనించండి. మన సంఘములో మనం అందరూ తెలుపు అనుకోవటం తప్పు. అట్టగాని అందరూ నలుపు అనుకోవటం కూడా తప్పే. నీకు నచ్చినోళ్ళు తెలుపని, నీకు నచ్చినోళ్ళు తెలుపని, నీకు నచ్చనోళ్ళు నలుపని అనుకోవటం కూడా తప్పే. ఏం చేయాలా? ఆయన నువ్వు గుర్తిస్తే సమాధానం అనేది నీలో బయలుదేరాలట. అవునా కదా? చదివారుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో, అందరూ పరిశుద్ధతయు సమాధానము కలిగి ఉండటానికి జాగ్రత్త. పరిశుద్ధత లేకపోతే సమాధానం రాదు. ఈ విషయాన్ని గమనించి ప్రతి వారికి కూడా మరి మీ పనులను ముగించుకోవటం, మీ పనులను చేసుకోవటమే కాదు కానీ పవిత్రతలోకి రావటానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రులమైన మనము ప్రభువుని చూస్తాం. పవిత్రులమైతేనే చూస్తాం. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు సింహాసనాల మీద కూర్చొని ఏం ధరించుకున్నారట? కిరీటాన్ని ధరించుకున్నారట. అవునా కాదు? ఏ కిరీటం అది? సువర్ణ కిరీటం. సువర్ణ కిరీటాన్ని ధరించుకున్నారంట. ఇవన్నీ కావాలంటే ఈ కొద్ది కాలం శ్రమ నువ్వు ఓర్చుకోవాల్సిందే. హల్లెలూయా. అవునా కదా? ఈ కొద్ది కాలం శ్రమ నువ్వు ఓర్చుకోవాల్సిందే. శ్రమను నువ్వు ఓర్చుకోలేకపోతే అదే ఏం చెప్పాను నీకు, 30 రోజులు పనిచేసి 29 రోజులు చేసి 3వ రోజు 30వ రోజు చేసిన తర్వాత ఏమొచ్చింది? జీతం వచ్చింది. అంతే కదా? జాగ్రత్త. ఈ గంట కష్టపడితే, ఈ 2 రోజులు కష్టపడితే, ఈ 4 రోజులు కష్టపడితే, ఈ 5 రోజులు కష్టపడితే, అంటే ఇలాగ అనుకుంటే భూమి మీద నువ్వు నేను కూడా ఈ కొద్ది కాలం కష్టపడితే చక్కగా మనము దేవునితో ఉంటాం, దేవుణ్ణి చూస్తాం, అక్కడ చక్కగా సువర్ణ కిరీటాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గమనించి మరి మనందరం కూడా మృతుల సంఖ్యలో ఉండకుండా జీవించు వారి సంఖ్యలో ఉందాం. ప్రభు మనల్ని అలా ఉంచడానికి సిద్ధపరచునుగాక. మనం కూడా ప్రయత్నం చేయుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడ, మీ కొందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తములో, నీ ఇష్టంలో మరొకసారి ప్రభా, ఇదిగో నా తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడారు నాయన. పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన, బల్లారాధనలో చేవేయటానికి సహాయం చేశారు నాయన. బల్లలో చేవేస్తే పవిత్రులమని కాదు, పరిశుద్ధులమని కాదు, కానీ నాయన ఇదిగో నా తండ్రి, అయా నిన్ను అంగీకరించి ఆ ప్రకారం జీవించి ప్రభా, ఇదిగో నా తండ్రి, అయా మేము ఉంటేనే పవిత్రులం. నిజమే ప్రభా. అయా కొన్ని సంఘాల్లో మృతులైన వారు ఉన్నారట. ఆ మృతులైన వారు సంఘములోనే మరలా ప్రభా జీవించేవారు ఉన్నారట. తమ హృదయాలను మలినం పరుచుకొని వారు కొందరు ఉన్నారట. వారిలో నేనుంటే బాగుండు, వారిలో మేముంటే బాగుండు, ఎత్తబడే సంఘములో మేముంటే బాగుండు నాయన, మా సంఘాలు ఉంటే బాగుండు నాయన. ప్రతి వారు కూడా ఎత్తబడాలి, వారితో మేము కూడా ఉండాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.